ప్రారంభించారు. భయంకరమైనటువంటి అసత్య బోధ ఆ యొక్క సంఘాల్లో బోధించబడుతుంది. ఇందులో సున్నతి సంబంధులైనటువంటి యూదా విశ్వాసులు ఉన్నారు. వీరు రక్షణ పొందాలంటే యూదా ధర్మశాస్త్రాన్ని పాటించాలని అసత్య బోధ చేస్తూ అనేక రకాలుగా పౌలు గారికి కానీ, తీతు గారికి కానీ, తిమోతికి కానీ అనేక మంది పరిశుద్ధులకి ఎబ్బెట్టుగా, కలవరపాటుగా, అనేక రకాలుగా అభ్యంతర కారణంగా ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 16 వచనాలు, ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానిద్దాం. అసత్య సంఘం అంటే ఏంటిదో, సత్య సంఘం అంటే ఏంటిదో ఈరోజు మనకు అర్థమవుగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిసారిగా అక్కడ 10వ వచనంలో తీతుకు రాసిన మొదటి పత్రిక 1:10 అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను. ఫస్ట్ అనేకులు ఉన్నారు క్రైస్తవ సంఘంలో, కానీ విశేషముగా వారు ఏం కలిగి ఉన్నారంటే సున్నతి సంబంధులు. అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము సున్నతినే నమ్ముతారు తప్ప ఇక దేనిని వారు బాప్తిసాన్ని నమ్మరు. క్రీస్తు యేసు బాప్తిసమిచ్చే యోహాను బాప్తిసాన్ని నమ్మరు. క్రీస్తు యేసు సంబంధమైనటువంటి బాప్తిసాన్ని నమ్మరు. అగ్ని బాప్తిసాన్ని నమ్మరు. నీటి బాప్తిసాన్ని నమ్మరు. వారికి ఇష్టం వచ్చినట్లు వారి యొక్క సంఘములో ఉన్నటువంటి బోధకులు ఏం తెలియజేస్తున్నారంటే సున్నతి సంబంధులు. తర్వాత వారి గురించి ఏం రాయబడిందంటే అవిధేయులు. మొట్టమొదటిసారిగా రాయబడినటువంటి మాట ఏంటంటే అవిధేయులు అంటే అర్థం ఏంటంటే తిరుగుబాటుదారులు. ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు విననటువంటి వారినే అవిధేయులు అని అక్కడ మెన్షన్ చేశాడు. ఈ యొక్క క్రైస్తవ సంఘం లక్షణాలు మనకి అర్థమైతే చూడండి, చాలామంది సేవకులు మనకు కొన్ని పనులు చెబుతారు, అవి మనము విడిచిపెట్టి తిరుగుతూ ఉంటాం, అవిధేయులుగా జీవిస్తూ ఉంటాం. అలాంటి వారు ఎలాంటి సంఘపు లక్షణాలు కలిగిన వారయ్యా అంటే క్రైస్తవ సంఘపు లక్షణాలు కలిగినటువంటి వారు అవిధేయులు. బైబిల్లో మనం చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటే చాలా రకాలుగా మనం కొన్ని విషయాల్లో పరిపక్వత సాధించాలి. ఎందుకు ఇజ్రాయేలీలు మోషే మీద ఎందుకు తిరుగుబాటు చేశారంటే వారు అవిధేయులు. వారు ఎలాంటి వారంటే అవిధేయులు. సౌలు ఎందుకు సమూయేలు మీద తిరుగుబాటు చేశాడంటే అవిధేయుడు. అలాగా తిరుగుబాటు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క పనులు కాకుండా సోదె చెప్పడం, జ్యోతిష్యం చెప్పడం, పంచాంగాలు చూడటం, అనేక రకాలైనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయటం, ఇది అవిధేయుల యొక్క లక్షణాలు. సౌలు అవిధేయుడిగా మారిపోయాడు. ఆ తర్వాత ఇజ్రాయేలీల ప్రజలు మోషే కాలంలో అవిధేయులుగా మార్చబడ్డారు. అలాగనే చాలామంది దైవ సేవకులకు వ్యతిరేకంగా ఈ రోజున తిరుగుబాటు చేస్తూ దైవ సేవకులు ప్రార్థన ఉపవాసాలతోటి వాక్య ధ్యానంతో మేలు చేస్తూ అనేక మందికి సత్క్రియలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంటే దానికి వ్యతిరేకంగా, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా చాలామంది అవిధేయులు దైవ సేవకులను విమర్శించడం, దైవ సేవకులను చంపాలనుకోవటం, దేవుని రాజ్యాన్ని కూల్చాలనుకునేటటువంటి వారినే అవిధేయులు అంటారు. చూడండి, క్రైతీయులు మొట్టమొదటి లక్షణం ఏంటంటే వారు అవిధేయులు. ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము అవిధేయుల గురించి రాయబడింది. 9వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకునము, దాన్ని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలముందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచు వచ్చితిరి. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినందున యెహోవా మిమ్మల్ని నశింపచేయనంతగా కోపం మీ మీద తెచ్చుకొనెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇజ్రాయేలీల ప్రజలు తిరుగుబాటు చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కారణం ఏందయ్యా అంటే వారు అవిధేయులు. చెప్పిన మాట వినరు. దైవ సేవకులు చెప్పినటువంటి మాటలు విననటువంటి వారు ఈ యొక్క ఇజ్రాయేలీల ప్రజలు మోషే కాలంలో మోషే మీద ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు. దేవుడి మీద, దేవుని ధర్మశాస్త్రం మీద తిరుగుబాటు చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, అందుకనే ఈ అవిధేయత అనేటటువంటి దరిద్రపు దురాత్మను మనం వదిలించుకోవాలి. చాలామంది ఏదన్నా చెప్పిన పని చేయట్లేదంటే వారి లోపల తిరుగుతున్న దురాత్మ పేరే అవిధేయత. చూద్దాం. ఇక రెండో లక్షణం ఏందయ్యా అంటే వారు వదరుబోతులును. రెండో లక్షణం, వారి క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి రెండవ దుష్ట లక్షణం ఏంటంటే వదరుబోతులు. ఎప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. క్రమశిక్షణతో ఉండరు. ఒక సత్యాన్ని కరెక్ట్గా
తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోరు, దాని ప్రకారం మాట్లాడరు. అయ్యో ఈ పదం పలకొచ్చా పలకకూడదా అని వారు దేవుని భయం లేకుండా జీవిస్తూ ఉంటారు. బూతులు తిట్టుకుంటూ అనేక రకాలైనటువంటి వల్గర్ మాటలు మాట్లాడుకుంటూ, ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుకుంటూ, ఇష్టం వచ్చినట్లు దేవుని సంఘంలో క్రమశిక్షణ లేకుండా, క్రమం లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక వ్రతము లేకుండా, ఒక నిష్ట లేకుండా, ఒక ప్రతిష్ట లేకుండా జీవించేటటువంటి వారు క్రైస్తవ సంఘస్థులు. చూడండి, ఏ సంఘానికి వెళ్ళినా ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణ ప్రకారమే అక్కడ ఉన్న సంఘ పెద్దలు కానీ, అక్కడ ఉన్న ప్రజలు కానీ, అక్కడ ఉన్న విశ్వాసులు కానీ, అక్కడ ఉన్న సేవకుడు కానీ ఆ క్రమశిక్షణకు లోబడి ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘస్థులు లక్షణాలు ఏంటంటే వారు వదరుబోతులు. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే, అక్కడ రాయబడిన మాటలు మీకు తెలియజేస్తాను. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిస్తే, కొండగాడై తిరుగులాడు వాడు పొరల గుట్టు బయట పెట్టును, కావున వదరబూతుల జోలికి పోకము. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. కొండగాడై తిరుగులాడు వాడు పొరల గుట్టు బయట పెట్టును. పొరల గుట్టు ఎవడైతే బయట పెడతాడో వాడు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి గొడవలు సృష్టిస్తూ ఉంటాడు. అందుకని కావున వదరు బూతుల జోలికి పోకము. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నీ సీక్రెట్లు చెప్పొద్దు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నీ యొక్క బలాలు బలహీనతలు వారికి తెలియచేయొద్దు. అలా తెలియజేసిన ఎడల ఆ వదరు బూతులు నిన్ను ఏం చేస్తారంటే, వారు నిన్ను అనేక రకాలుగా అక్కడ కొండగాడై తిరుగులాడుతూ వారు నీ మీదకి అనేక రకాలైన అల్లరితో కూడినటువంటి గొడవలు తీసుకొని వస్తారు అని సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను గారు మనకు అక్కడ తెలియజేస్తున్నాడు. దేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని సంగమా మరలా చెప్తున్నాను, వదరుబూతుల వలె చెడ్డ మాటలు చెప్పేవారంతా వదరుబూతులే. వదరుచు కఠినమైనటువంటి మాటలు మాట్లాడేవారు చాలామంది ఉంటారు. చూడండి, మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 94:4, వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయి వారందరూ బింకములాడుచున్నారు. చూడండి, వారు వదరుచు అంటే వదరుచు కఠోరమైనటువంటి మాటలు పలుకుచున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక పదం బాగా వాడుకలో ఉంటుంది. ఏంటంటే, ఏరా భయింది అట్లా ఏంది నీకు ఇష్టం వచ్చినట్టు ఒగురుతున్నావు ఏంది అని అంటూ ఉంటారు. అంటే పదే ఇంకా ఆగకుండా మాట్లాడటాన్ని వదరుబోతుతనము అంటారు. అంటే దేవుని భయం లేకుండా ఈ మాట మాట్లాడకూడదా అని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి వారి లెక్కలన్నీ పరలోకంలోకి పోయినాక డొక్కశీలుతాయి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా చెబుతున్నాను, నువ్వు ఎంత గలగల మాట్లాడినా దాంట్లో సబ్జెక్ట్ లేకపోయినా, నువ్వు ఎంత గలగల మాట్లాడినా దాంట్లో విశ్వాసం లేకపోయినా, దాంట్లో దైవ భయం లేకపోయినా దానివల్ల చాలా నష్టాలు నువ్వు చూడాల్సి వస్తుంది. మూడోది క్రైస్తవుల లక్షణాలు ఒకసారి మనం ధ్యానిద్దాం. క్రైస్తవుల మూడో లక్షణం ఏంటంటే చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి తర్వాత వారు మోసపుచ్చువారనై ఉన్నారు. మూడో లక్షణం ఏందయ్యా అంటే వారు మోసపుచ్చేవారై ఉన్నారు. చూడండి, దేవుని సంగమా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వారు మోసపుచ్చేవారై ఉన్నారని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవే. ఎదుటివారిని మోసపుచ్చేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వారుగా ఈ యొక్క తీతుకు రాసిన పత్రికలో ఉన్న క్రైస్తవ సంఘస్థులు వారి దుష్ట ప్రవర్తన మనకు ఎల్లప్పుడూ కనపడుతూ ఉన్నది. ఎందుకు వారు మోసపుచ్చేవారుగా ఉన్నారు? మోసపు ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ఇతరుల అనేక రకాలుగా మోసపు ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చేటటువంటి ఆత్మ ఈ లోకంలో ఉన్నది కాబట్టి వారు మోసానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. తప్పు మార్గమునకు లాగు కుయుక్తే మోసం. చూడండి, తప్పు మార్గానికి లాగు కుయుక్తి పేరే మోసం. మనం ఒక మంచి మార్గంలో నడుస్తుంటే ఆ మార్గంలో నడవకుండా పక్కదారి తప్పించటాన్నే మోసము అంటారు. వీళ్ళు మోసపుచ్చువారై ఉన్నారు. అనేక మందిని సంఘస్థులకి, అమ్మ నాకు చాలా బాధలు ఉన్నాయి, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి, నాకు వెంటనే మీకు ఇస్తాను, మీ దగ్గర ఉన్న గోల్డ్ నాకు ఇవ్వండి, తాకట్టు ఇవ్వండి, మళ్ళీ ఒక 10 రోజుల్లో ఇస్తానని చెప్పి వాళ్ళ ఆస్తులను, అమాయకులైనటువంటి ఆస్తులను కాజేసుకొని వెళ్ళిపోయేటటువంటి వారు చాలామంది ఉన్నారు. చూడండి, దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ ఈ ప్రాంతంలో పరిచయం చేస్తుంటే ఒకరోజు ఒక తమ్ముడు ఫోన్ చేశాడు.
అన్నా నేను మీ సంఘానికి వస్తానన్నా నా పర్సు పోయిందన్నా నాకు మెయిల్ చేయన్నా అని అడిగారు. అయితే నిజంగా పోయిందేమో అని మనము యథార్థంగా మరి దేవుడు మనల్ని ఎక్కడుగుతాడు కదా అని అనుకుంటాం. కానీ వాళ్ళు అలాగా మోసపుచ్చే వాళ్ళన్న సంగతి నా పోస్టర్లో ఉన్న నెంబర్ తీసుకొని ఫోన్ చేసి పలానా దాంట్లో పోస్టర్లో అడ్రస్ కూడా ఉంది, అదే అడ్రస్ చెప్పినప్పుడు నిజంగానే చర్చికి వస్తాడేమో అనుకొని సరే బ్రదర్ అని పోయి నేను ఒక 500 ఇచ్చాను. మళ్ళీ కర్నూలు వెళ్ళంగానే ఇస్తాను అని చెప్పాడు. పోయిన తర్వాత పోయాడు, సిమ్ తర్వాత మార్చేశాడు. ఇలాగ చాలామంది తమ జీవితాల్లో దైవ సేవకులను సైతం మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు. దైవ సేవకులను సైతం మోసపుచ్చేటటువంటి జనాంగాలు చాలామంది ఉంటారు. అందుకని ఈ క్రైతీయులు ఎలాంటి వారంటే మరి ముఖ్యంగా ఆత్మీయుల మధ్యలో చాలామంది ఉన్నారు. దేవుని యొక్క అన్న ఎక్కడన్నా ప్రేయర్ ఉంటే చెప్పండి అన్న, ఎక్కడన్నా ప్రేయర్ ఉంటే చెప్పండి అన్న, నేను కూడా వచ్చి జాయిన్ అవుతానని అంటారు. అక్కడికి వచ్చేది తిండి కోసం, అక్కడికి వచ్చేది రకరకాలైనటువంటి లగ్జరీ లైఫ్ ఏదన్నా చేస్తారేమో అది ఇదని వాటి కోసం. ఇది కూడా మోసమే. చాలా రకాల దేవుని సేవ చేయకుండా, దేవుని పని చేయకుండా, దేవుని యొక్క ఆత్మల భారం లేకుండా ఎవరెవరైతే ఇలాగ తిరుగుతూ ఉంటారో వారు దేవుణ్ణి క్రైతీయులు మోసం చేసినట్లే ఈ తరంలో వారు కూడా క్రైతీయ సంఘపు లక్షణాలు కలిగి మోసం చేస్తున్నారని అర్థం. ఇక 4వ విషయాన్ని మనం చూస్తే అక్కడ చూడండి, వాళ్ళు నోళ్ళు ముయించవలను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లనను, క్రైతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, సోమరులుగాను, తిండిబోతులనై ఉన్నారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ అబద్ధికులు అని రాశాడు. అంతకంటే ముందు వారి నోళ్ళు ముయ్యింపవలను, మోసపుచ్చువారనై ఉన్నారు, వారి నోళ్ళు ముయ్యింపవలనని తీతుగారు చేస్తున్నారు. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు, అట్టి వాటిని ఉపదేశించకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది కొన్ని బోధలు తయారు చేస్తూ ఉంటారు. అవి చాలా ప్రజలకి ఈజీగా ఉండేటటువంటి బోధలు. ఆ బోధల్లోనికి మనము సంఘాన్ని వస్తే వాళ్ళు ఏమైపోతారంటే భయంకరమైనటువంటి పాపులుగా మారిపోతారు. బోధింపకూడని వాటిని బోధించటం, ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించడం. ఈ తరంలో కొన్నిటిని నేను మీకు తెలియజేస్తాను. బోధింపకూడని వాటిని బోధించడం. మీరు సారాయి తాగినా, మందు తాగినా, వ్యభిచారం చేసినా, అక్రమ సంబంధాలు ఉన్నా, మీకు ఇష్టం వచ్చే సినిమాలు చూసినా, షికారులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ప్రభు క్రీస్తు రక్తమందు సిలువలో ఎప్పుడో క్షమించాడు, మీరు ప్రభు బల్లలో చెయ్యి వేయొచ్చు అని చెప్పటం కుటుంబాలనే నాశనం చేసేటటువంటి బోధ. ఇంకొకటి ఏందో తెలుసా, వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము, డబ్బు కోసము ఉపదేశించుచున్నారు. అట్టికాయలకు పిల్లలు పుడతారని చెప్పటం, నిమ్మకాయలకు తీసుకెళ్ళండి, లేకపోతే ఇది తీసుకెళ్ళండి, అవి తీసుకెళ్ళండి, మీకు దెయ్యాలు పోతాయి, మంత్రాలు పోతాయి అని చెప్పటం. ఇది ఎన్ని రకాలైనటువంటి మోసాలంటే అన్ని రకాలైన మోసాలు. చర్చికి ఉజ్జీవ ప్రవక్త, అంతర్జాతీయ ప్రవక్త, అంతర్జాతీయ సువార్థికుడు అని పేరు చెప్పుకొని అక్కడ వాక్యం చెప్పకుండా, అక్కడ ఏం చెప్పాలో కూడా, వచ్చిన ప్రజల్ని ఎలాగా ఆదరించాలో, ధైర్యపరచాలో కూడా తెలియకుండా, వారిని ఎలాగో నూతనపరిచి క్రీస్తు వైపు తిప్పాలో చెప్పకుండా, డబ్బు కోసం అక్కడ ఒక సంగీతాన్ని పెట్టి, అక్కడ ఒక ఆరాధనలాగా క్రియేట్ చేసి, డ్యాన్స్ లేపించి, ఈల లేపించి, డబ్బు కోసము అక్కడే డిస్కో డ్యాన్స్ లేపించి వారందరినీ ఏదో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్లు చేస్తూ చాలామంది సేవకులు ఈ రోజున దుర్లాభము కోసము, వారి పొలాల కోసం, వారు పెద్ద పెద్ద మందిరాలు కట్టడం కోసం ప్రజలని ఇష్టం వచ్చినట్లు పాపంలోకి నెడుతున్నారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నా, ఈ పట్టణం అంతా కూడా అలాంటి సేవకులతోటి నిండిపోయినది. చెప్పాల్సిన వాక్యం చెప్పకుండా, చేయాల్సిన ఆరాధన చేయకుండా, వారి దుర్లాభము కోసము బోధింపకూడని వాటిని బోధిస్తూ ఉన్నారు. చూడండి, ఇది ఎన్ని రకాలైనటువంటి తప్పులకు దారితీస్తుందో, ఎన్ని రకాలైనటువంటి కుటుంబాలు నాశనం చేస్తుందో వారికి అర్థం కావట్లా. ఆ తర్వాత ఇంకా ఏమని రాస్తున్నాడు చూడండి, అక్కడ వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకటి అన్నాడు, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, అబద్ధాలు ఆడుతూనే ఉంటారు, కానీ అబద్ధాలను జయించాలి, ఆ అబద్ధాలపైన జయ జీవితం రావాలి, అసలు అబద్ధాలు ఆడకూడదు, సత్యం కలిగి జీవించాలి అనేటటువంటి ఆ యొక్క మాటే లేకుండా కొట్టివేస్తున్నాడు. వారి
ప్రవక్తల్లో, క్రైతీయుల ప్రవక్తల్లో ఒక ఆయన చెప్తున్నాడు, క్రైతీయులు ఏం లేదండి, వాళ్ళు అబద్ధాలు ఆడతారు, అదేంటో తప్పే ఉంది అన్నట్టు పాస్టర్ గారే చెప్తున్నప్పుడు, ఇక పాస్టర్ గారే ఆ మాట మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల పరిస్థితి ఏంది? వారిలో ఒక ప్రవక్త వారి గురించి చెప్తున్నాడు, క్రైతీయులు ఎల్లప్పుడూ అబద్ధాలు ఆడతారు, అబద్ధము చేత ప్రగల్భాలాడు వారంతా నరకానికి వెళ్తారు, అబద్ధ ప్రమాణము చేయకూడదు అని వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి మీరు చూడండి జకరియా గ్రంథము ఒకసారి మీరు చూస్తే జకరియా గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం, 8-17 ఒకసారి చూడండి. అబద్ధము గురించి అక్కడ ఏమని రాయబడిందో చూద్దాం. తన పొరుగువాని మీద ఎవడు దుర్యాచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయని ఇష్టపడకూడదు, ఇట్టివన్నీ నాకు అసహ్యము, ఇదే యెహోవా వాక్కు. చూడండి ప్రియదేవులారా, ఈ వచనాలన్నీ, ఈ అధ్యాయాలన్నీ, ఈ గ్రంథాలన్నీ వారి దగ్గర ఉన్నాయి. ఇవన్నీ వారికి తెలుసు, కానీ వారు అబద్ధాలు ఆడతారు. వారి సొంత ప్రవక్తలలో ఒక ప్రవక్త వారి గురించి అలాగా వారు అబద్ధాలు ఆడతారండి క్రైతీయులు. దాంట్లో తప్పే ఉందండి అని చెప్పుచున్నటువంటి మాటలు మనకు అక్కడ అర్థమవుతున్నాయి. చాలా జాగ్రత్తగా వినాలి. అబద్ధాలను సరిచేయనటువంటి దైవ సేవకుడు ఖచ్చితంగా ఆ విశ్వాసులతో పాటు ఆ సేవకుడు కూడా ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. చూడండి, అబద్ధమని తెలిసినా కూడా దాన్ని గద్దించకుండా మా వాళ్ళకి అలవాటేనండి, అదేం తప్పు కాదండి అని చెప్పేవాళ్ళు. చిన్నపిల్లలకు బాప్తీసాలు ఇచ్చేవాళ్ళు, మేము వైన్ తాగుతామండి, చర్చిలో వైన్ తాగుతామండి, అది తప్పేం కాదండి, మాకు ఫారెన్ నుండి వస్తుందండి అని చెప్పేవాళ్ళు. అక్రమ సంబంధం అనేది కామన్ అండి అని ఇట్లా మాట్లాడేటటువంటి వారు ప్రతి ఒక్కరూ ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. దేవుని వాక్యానికి విరుద్ధంగా రాయబడినటువంటి ఆ వచనాలను, ఆ యొక్క విషయాలు క్రైతీయులు గ్రహించకుండా వారు యూదా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సున్నతి, మోషే గారు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ నిజదేవుని యొక్క మార్గంలో నడవకుండా, క్రీస్తు ప్రకటించినటువంటి ఆ యొక్క అపోస్తలుల బోధలో వారు నిలబడకుండా వారికి ఇష్టం వచ్చినట్లు వారు తమ సంఘాన్ని నడుపుకుంటున్నట్లు ఈ క్రైతీయుల గురించి తీతు గారు ఎంతో బాధపడుతూ ఆ పత్రికలో రాస్తున్నట్లు మనకు అర్థమవుతుంది.